సర్వాధికారి, సర్వసృష్టికర్త, జగరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే కృతజ్ఞత చెల్లిస్తూ నేను ఆరాధిస్తూ నీ పాదాలకు వస్తున్నాం. ప్రభువా, నీ కనికరము చేత నీ సహాయమును అనుగ్రహించు. అందును బట్టి యెహోవా అనే ఛానల్ ద్వారా మాతో మాట్లాడుట్లో నీవే న్యాయాధిపతిగా కనికరించు. యెహోవా ప్రభువా, దేశాన్ని కాపాడుతున్న సైన్యము కొరకు దేవా, దేశము చుట్టూ అయా ఉంటున్న బలగాల కొరకు దేవా యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో నుంచి నాయన ఏ దేశానికి దేవా నాయన యుద్ధ పరిస్థితులు రానివ్వకుండా సైనికులను ప్రభువా ఆయా ప్రాంతంలో నువ్వు వాడుకోమని, వారికి అవసరాలు తీర్చి వారిని రక్షించు, వారి నరకం నుంచి విడిపించు, నీ రాజ్యం కొరకే సిద్ధపరచుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సియోను గీతాల్లో నుండి 714. ప్రభువా గురియోద్దాకే అరుగేతుచున్నాను నేను. ప్రభువా గురియోద్దాకే అరుగేతుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలే నాని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలే నాని. ప్రభువా ఏవేవి లాభకరములయుండును వాటిని క్రీస్తు నిమిత్తం. ఏవేవి లాభకరములయుండును వాటిని క్రీస్తు నిమిత్తం. నష్టముగా నించుకొని ముందుకే సాగుతున్నాను. నష్టముగా నించుకొని ముందుకే సాగుతున్నాను. ప్రభువా క్రీస్తును సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును. క్రీస్తుని సంపాదించుకొని తన పునరుద్ధాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనగును. ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదున్. ప్రభువా గురియోద్దాకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలే నాని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలే నాని. ప్రభువా పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If they aid if they help all the way, oh, the best book to read is the Bible. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం. విశ్వాసును బట్టి రాహాబను వేశ్య
వేగిలి వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఇక్కడ రాయబడిన లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, విశ్వాసును బట్టి రాహాబను వేశ్య వేగిలి వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఆమె వేశ్య, ఆమె పేరు రాహాబు. ఆమె ఎరుకో ప్రాకారం మీద తన జీవనాన్ని గడుపుతూ ఆమె వేశ్యత్వాన్ని చేస్తూ జీవిస్తూ ఉండేది. ఆమె జీవితంలో దేవుని సేవకులైన వేగిలి వారు ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దేవుని సేవకులని ఎరిగి వారిని సమాధానముతో చేర్చుకొని వారిని మేడ మీద జనుపు కట్టల కింద దాచిపెట్టి పోలీసులు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు వారికి అప్పగించకుండా, మీరు వెదికేవారు వచ్చారు కానీ ఇక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు, మీరు త్వరగా వెళ్ళినట్లయితే వారు మీకు దొరుకుతారు అని వారికి చెప్పగలిగింది. వారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుని సేవకుల్ని కిందకి రమ్మని చెప్పి ఆహ్వానించి, మీరు ఎందుకు ఇలాగొచ్చారు, ఏంటి సంగతి అంటే, మేము ఎరుకోను వేగు చూడడానికి వచ్చాం, ఎరుకో పట్టణము ఒక దినాన్ని నాశనం కాబోతుంది అని దేవుని సేవకులు చెప్పినప్పుడు ఆమె అన్ని మాట అంటే, మీ దేవుడు పై ఆకాశమని దేవుడే, మీ దేవుడు క్రింద భూమి అని దేవుడే, మీ దేవుడు ఎర్ర సముద్రం 2 పాలుగా చేశాడు, మీ దేవుడు ఓగు సీవోను రాజుల్ని, 2 రాజులను హతమార్చాడు, మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి గనుక నేను మిమ్మల్ని శత్రువులైన వారికి అప్పగించకుండా నేను మిమ్మల్ని కాపాడాను గనుక నన్నును నా తండ్రి ఇంటి వారిని మీరు కాపాడి నాకు నిజమైన ఆనవాళ్ళు చూపించి నన్ను కూడా ఎరుకో పట్టణముతో నాశనం కాకుండా ఆ నిత్యరాజ్యమైన మోక్షానికి, ఆ పరలోక రాజ్యానికి మీతో పాటు నేను కూడా రాగలిగినట్లుగా మీరు నాకు సహాయం చేయండి, నాకు సూచన ఇవ్వండి అంటే, ఆమెకున్న విశ్వాసం బట్టి ఆమె కిటికీకి ఎర్రన దారము కట్టమని చెప్పాడు. మేము వచ్చినప్పుడు సేవకులు, మేము వచ్చినప్పుడు నీ కిటికీకి ఎర్రన దారం ఉండాలి, ఇంటిలో నుంచి ఎవరైనా వస్తే వారు నాశనానికి పాత్రులు అని చెప్పినప్పుడు వారు ఎరుకో ప్రాకారమును 30వ వచనములో విశ్వాసును బట్టి 7 దినములు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. వారు 7 దినాలు ఎరుకో ప్రాకారము చుట్టూ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు బోర్లు ఊదుతూ, కుండలు బద్దలుగొడుతూ, వారు కేకలేస్తూ, వారు ప్రభువుని ఘనపరుస్తూ ఉండగా 15 అడుగులు కలిగిన ఆ వెడల్పు కలిగిన ఆ యొక్క ప్రహరీ, 2 బస్సులు ప్రయాణం చేసినంత వెడల్పు కలిగిన ఈ యొక్క ప్రహరీ కనుక దేవుడు వారి ప్రార్థన విని, వారి యొక్క అర్తనాధ్వాన్ని విని, వారి స్వరము విని, వారి కేకలు విని, వారు 7 మారులు ఎరుకో ప్రాకారము, 7 అనే సంఖ్య పరిపూర్ణతకి సాదృశ్యం కనుక ప్రభు అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి కనుక ఆ యొక్క ప్రాకారాన్ని కూల్చివేశారు. దాన్ని బట్టి దేన్ని బట్టి అంటే వారికి, యెహోషువ వారికి, తనతో ఉన్న వారికి విశ్వాసును బట్టి ఎరుకో ప్రాకారమును 7 మార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అది కూలిపోయింది. ఆ ప్రాకారం మీదే ఈ రాహాబును వేశ్య ఉండగలిగి ఆమె అప్పటికి ఊరిలోకి వచ్చి తమ ఇంటి వారిని తన ఇంటిలో ఉంచి వారిని రక్షించమని ప్రభువుకు ప్రార్థిస్తూ, సేవకులు వెళ్ళిపోయిన ఆ సమయం నుంచి ఆమె వేశ్యత్వాన్ని విడిచిపెట్టి తన ఇంటి వారందరినీ రక్షణ కొరకు ఆమె తమకున్న విశ్వాసమును బట్టి ప్రార్థన చేసి కనుక ఎరుకో పట్టణం ప్రాకారం కూల్చబడ్డది. ఎరుకో పట్టణంలో ఉన్న వారందరినీ కూడా నాశనం చేశారు. పశువుల్ని, గొర్రెల్ని, ఎడ్లని. ఎరుకో పట్టణాన్ని ఎవరు కడితే వారు ప్రథమ కుమారుడు చనిపోతాడు, ఎవరు ద్వారబంధనెత్తే వారు 2వ కుమారుడు చనిపోతాడని కనుక అక్కడ యెహోషువ ఒక శబ్దము పలికి శపించి కనుక ఆ యొక్క శాపగ్రస్తమైన ఆ పట్టణములో అందరూ నాశనం చేసి అగ్ని పెట్టి ముట్టించారు. కానీ ఆ పట్టణాన్ని రాహాబు ఇంటి వారిని మాత్రమే వేగిలి వారు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. దేని బట్టి ప్రియ విశ్వాసులారా, ప్రియ సేవకులారా, ప్రియ అన్యజనులారా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈమె వేశ్య అయినప్పుడు కూడా ఆమె చెప్తుంది, మీ దేవుడు పై ఆకాశమని దేవుడని. ఆమె సృష్టికర్తను దేవుణ్ణి
పరిపూర్ణ ఎరిగి తన పాపం విషయంలో పశ్చాత్తాపడి తన పాపము విడిచిపెట్టి ఆ దినము నుంచి ఆమె పవిత్రంగా బ్రతుకుతూ వచ్చింది. కనుక ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధుని కనుకను మీరును పరిశుద్ధులై జీవించినట్లుగా అయితే ఆ యొక్క రాహాబును వేసి రక్షించిన దేవుడు నా కుటుంబాన్ని నా బంధువర్గాన్ని మనము ప్రార్థించిన వారు అందరూ, మనం సువార్త చెప్పిన వారందరూ ఒక దినము వారి జీవితంలో కూడా వారికున్న విశ్వాసును బట్టి వారిలో కూడా రక్షణ కార్యం అనేది జరుగుతారు. రాహాబు ఇంటి వారిని రక్షించిన దేవుడు కనుక మనము ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, గృహాల్లో కనుక ప్రతి మోకాలు, ప్రతి నాలిక, ప్రతి నేత్రము ప్రభువును చూడగలిగినట్లుగా మనము కూడా విశ్వాసముతో మన వెనుకున్న జనాంగము అన్యజనుల కొరకు ప్రార్థన చేయాలి. విశ్వాసులు ఉజ్జీవపడినట్లుగా సేవకులు దేవుని కొరకు రోషము కలిగి ప్రభువు కొరకు బహు బలముగా వాడబడి అనేక ఆత్మల పరలోకాన్ని సిద్ధపరిచినట్లుగా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. 32వ వచనములో ఇంకా ఏమి చెప్పెదను? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తే, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. కనుక ఇక్కడ మనం చాలా మంది విశ్వాసులు, వారి విశ్వాసాన్ని మనం గమనించాము. కనుక వారిలో కొంతమంది దేవుని సేవకులను, ప్రవక్తలను, కనుక దేవుని చేత పిలువబడిన సేవకులను కూడా పేర్లు ఇక్కడ మనకు రాయబడ్డాయి. మొదటిగా ఇక్కడ చూస్తే 32వ వచనంలో గిద్యోను, రెండోది బారాకు, మూడోది సంసోను, నాలుగోది యెఫ్తే, ఐదవది దావీదు, ఆరవది సమూయేలు వారిని గురించి ప్రవక్తలను గురించి వివరించుటకు సమయం. ఇంకా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. వీరందరూ కూడా తమకున్న విశ్వాసమును బట్టి పరలోక రాజ్యాన్ని వారు సంపాదించుకున్నారు అని వీరి యొక్క అర్థం. కనుక ఆ దినాల్లో సంసోను, దావీదు, కనుక గిద్యోను, బారాకు, యెఫ్తే కాక సమూయేలు కాకుండా నా జీవితంలో కూడా మనము కూడా అటువంటి విశ్వాసం. ఇక్కడ రాయబడిన మాట చూస్తే ఇంకను ఏమి చెప్పేదను, ఇంకా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు అని రాయబడుతూ వచ్చింది. కనుక ఆరిదిగా అట్టి వారు ఏ రీతిగా అయితే ప్రభువు రాజ్యాన్ని సిద్ధపడ్డారో మనము కూడా అట్టి విశ్వాసాన్ని కలిగి జీవించాలని దాని అర్థం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహము నోలు మూసిరి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. కనుక విశ్వాసము ద్వారా రాజులు తమకున్న విశ్వాసం బట్టి రాజ్యాలు జయించారు. విశ్వాసం బట్టి దేవుని సేవకులు, విశ్వాసులు కనుక ఆ యొక్క రాజ్యములు జయిస్తూ ఏ రీతిగా వారు జీవితాన్ని పొందారంటే వారుకున్న విశ్వాసం బట్టి. రెండోది, వారు వెనుక ముందు ఎవరున్నారంటే సృష్టికర్తన దేవుణ్ణి వారు ఆశ్రయించిన కారణం చేత వారు జయము పొందారు. అటు వారు ఎవరైనా మనం చూస్తే నీతి కార్యములు, ఒకటి విశ్వాసంతో రాజ్యములు జయించారు, రెండో నీతి కార్యములు జరిగించారు, మూడోది వాగ్దానాలు పొందుకున్నారు, నాలుగోది సింహము నోలు మూయించారు. కనుక సింహపు నోరుని ఎవరు ముయించారని మనం చూస్తే దానియేలు. ఎవరు ముయించారు అంటే దానియేలు కాదు, సృష్టికర్తన దేవుడు యెహోవా దానియేలును సింహ బోనులో వేసినప్పుడు సింహాలు చుట్టుముట్టి దానియేలును తినాలనుకున్నాయి. కానీ ఒక భక్తుడు అంటున్నాడు, దానియేలు కూడా సింహాలకి సింహములాగా కనిపించాడట. కనుక దానియేలు దేవుడు సింహాలు నోరు ముయించాడట. ఎందుకంటే వీడొక్కడు మీకు సరిపోడు, మీకు కావలసిన ఆహారం నేను వేస్తానని చెప్పి దానియేలు మీద నింద మోపిన 120 మంది భార్యలు, కనుక 120 మందికి ఇద్దరేసి పిల్లలే వేసినప్పుడు కూడా 480 మందిని ఆ యొక్క సింహ బోనులో వేసినట్లుగా వారు మాంసము కాకుండా వారి ఎముకలు కూడా సింహాలు పొడి చేసినట్లుగా లేఖనంలో రాయబడుతూ వచ్చింది. కనుక ఇక్కడ చూసినట్లుగైతే నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహము నోలు మూసిరి, అగ్ని బాణమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ప్రియ సహోదరి సహోదరుడా, వారుకున్న విశ్వాసం ద్వారా
అగ్ని బలమును చల్లార్చారు. ఎవరు ఈ అగ్నిని మధ్య ముగ్గురు వేశారు. నాలుగు వాడు దేవతను పోలి కనిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ నలుగురు ఎవరంటే షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు నలుగురు ఉంటే వీళ్ళ మధ్యకి కనుక ప్రభువు వచ్చి షద్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు ముగ్గురు మధ్యకి అగ్నిగుండం లేచినప్పుడు అగ్ని కొనలు తగిలి చనిపోయారు వాళ్ళు విసిరివేసిన ముగ్గురు. కానీ షద్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళ మధ్య ప్రభు వచ్చినప్పుడు నలుగురు అగ్ని మధ్య తిరుగుతూ వారు మాట్లాడుకుంటాం. రాజు చూసి, మంత్రి, ముగ్గురు మనుషులు వేశాం కదా, నలుగురు కనిపిస్తున్నారు, 4వ రూపము దేవతను పోలే కనిపిస్తుంటే, నిజమే రాజా, ముగ్గురినే వేశాము, వారికి అగ్ని ఏ హాని చేయలేదు, వారి దేవుడే వారి మధ్యకి వచ్చాడని చెప్పినప్పుడు వారిని బయటికి రమ్మంటే వారు బయటికి వస్తే వారి తల వెంట్రుకలు కానీ, వారి వస్త్రము కానీ, వారి శరీరము కానీ కాలలేదు. దాన్ని బట్టి దానియేలు దేవుడే, షద్రకు, మేషకు, అబేద్నెగో దేవుడని ఆ రాజు ఒప్పుకుంటూ వచ్చాడు. ఖడ్గదారులను తప్పించిరి. ఖడ్గదారులను దేన్ని బట్టి తప్పించారంటే విశ్వాసం బట్టి తప్పించారు. ఇంకా మనం గమనించినట్లయితే బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. వారు ఎంత బలహీనంగా ఉండి, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని పరిస్థితులు వచ్చినా అనేకుల్ని వాళ్ళు విశ్వాసును బట్టి దేవుని సేవకులు, పరిశుద్ధులు అనేకుల్ని బలపరిచేవారుగా వారిని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇంకా యుద్ధములో పరాక్రమశాలురై, యుద్ధములో ఇశ్రాయేలుకి యుద్ధము రాదు, యుద్ధము చేయలేరు, యుద్ధము చేయడం చేత కాదు, ఎంత పనైనా చేస్తారు, కానీ యుద్ధము యెహోవాదే. ఇశ్రాయేలు పక్షముగా దేవుడే ఉండి వారి పక్షముగా యుద్ధములో జయ జీవితాన్ని అనుగ్రహించాడు. అన్యుల సేనలను పారద్రోలిరి. అన్యుల మధ్య సృష్టికర్తన దేవుడు, జగద్రక్షకుడు దావీదు అంటాడు, లోక నివాసులందరూ తెలుసుకున్నట్లుగా గనుక ఈ దినమున యెహోవా నా చేతికి అప్పగించాడు, రా నీ తలకాయ నరికివేసి, కనుక భూమి మీద ఉన్న సృష్టికర్తన దేవుడు, యుద్ధము యెహోవాదే, రా అని చెప్పి గొలియాతుని ఆహ్వానించాడు. గొలియాతుకి 6 మూళ్ళ జెండెత్తు మనిషి. దానికి దావీదు చాలా చిన్నవాడు, 17 సంవత్సరాల వయసు కలిగిన యవన ప్రాయం కలిగిన వాడు. ఒక చిన్న రాయితో వడిస్తూ కొట్టాడు. కారణం ఏంటంటే యుద్ధము యెహోవాదని చెప్పాడు. కనుక దావీదు నుదుటి మీద కొట్టాడు, దేవుడు వెనుక నుంచి కొట్టాడు, బోర్ల పడ్డాడు. దావీదు పరిగెత్తి వెళ్ళాడు, వాడి మీద నిలబడి వాడి కత్తి లాక్కొని వాడి తలకాయ నరికి వేశాడు. కానీ కారణం ఏంటంటే యుద్ధములో ఎవరు జయ జీవితం ఇచ్చారంటే దేవుడే. అన్యుల సేనలను, అన్యుల యొక్క సైన్యాన్ని నాశనం చేసేది ఎవరంటే సృష్టికర్తన దేవుడు యెహోవా. ఇంకా మనం గమనించాలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. స్త్రీలు తమకున్న విశ్వాసును బట్టి మృతులైన వారిని పునరుద్ధానము వలన మరలా పొందుతారని చెప్పి, స్త్రీలు మా పితరులు చనిపోయారు ప్రభువుని విశ్వాసించి, వారు తిరిగి పునరుద్ధానులై తిరిగి వస్తారని వారికున్న విశ్వాసును బట్టి వారు నమ్ముతూ వచ్చారు. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందారు. కనుక ఆయన వచ్చినప్పుడు తిరిగి వారు లేస్తారు, పరలోక రాజ్యానికి వెళ్తారని అనేక మంది స్త్రీలు తమ వారి విషయంలో విశ్వాసము కలిగిన వారుగా, పరలోక రాజ్యం మా పితరులు పునరుద్ధానమందు లేచి మాతో కూడా పరలోకములు ఉంటారని విశ్వసిస్తూ వారి విశ్వాసాన్ని కనపరుస్తూ వచ్చారు. ఇంకా గమనిస్తే కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి, మరి కొందరైతే శ్రేష్టమైన పునరుద్ధానం అంటే ఈ పునరుద్ధానాలు వేరువేరుగా ఉన్నాయి. మొదటి పునరుద్ధానములో పరిశుద్ధులు ఎత్తబడతారు. కనుక చివరి పునరుద్ధానంలో కనుక నమ్మని వారు కూడా ఎత్తబడతారు. నమ్మిన వారు శ్రేష్టమైన పునరుద్ధానముల పరలోకానికి వెళ్తారు, నమ్మని వారేమో తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు. ఇదే విషయాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో దేవుని లేఖనము ఎంతో స్పష్టముగా మనకి అగపడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో దేవుని వాక్యము
చూడండి ఏమి తెలియజేస్తుంది దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబడుతూ దేవుని వాక్యము మనకు కనిపిస్తుంది. చూడండి 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 20 వచనం, నా మాట విని నన్ను పంపిన వానిని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చున్నది, దానిని వినివారు జీవింతురని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధులున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చుదరు. గమనించారా? మేలు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి, కీడు చేసిన తీర్పు పునరుద్ధానానికి, మేలు చేసిన వారు కనుక తీర్పు పునరుద్ధానానికి, కీడు చేసేవారు దేవుని రాజ్యానికి, మేలు చేసేవారు దేవుని రాజ్యానికి వెళ్తారు. కనుక కీడు చేసేవారు తీర్పు పునరుద్ధానానికి, తీర్పు వారికి ఉంది. ఇంకా మనం గమనించినట్లయితే ఇక్కడ మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీలను అనుభవించిరి. విశ్వాసం బట్టి కొందరు విశ్వాసులు, సేవకులు తిరస్కరించబడ్డారు, హేళన చేయబడ్డారు, అవమానపరచబడ్డారు, నిందించబడ్డారు, ద్వేషించబడ్డారు, ఎలివేయబడ్డారు, ఆహారం లేనివారుగా, వస్త్రం లేనివారుగా, ఇవి కనుక కఠినమైన పరిస్థితుల గుండా వారి విశ్వాస జీవితంలో వారు జీవిస్తూ వచ్చారు. కొందరు కొరడా దెబ్బలు అవుతున్నారు. కొంతమంది కొరడా దెబ్బలు సహించి ప్రభువు నా కొరకే సిలువలో నిందించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఆయన కుమ్మి వేశారు, ఆయన గడ్డం పెరికి వేశారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఆయన్ని ఆయన శరీరం అంతా 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని వారు కొరడా దెబ్బలను కూడా సహిస్తూ వచ్చారు విశ్వాసము ద్వారా. మరి బంధకములను, ఖైదీని అనుభవించింది. కొంతమంది బంధకాలు ఉన్నాయి, కొంతమంది విశ్వాసం బట్టి బంధకాన్ని అనుభవించారు, కొంతమంది ఖైదీలుగా చెరసాల్లో వేయబడ్డాన్ని కూడా వారు భయపడలేదు. ప్రియా సహోదరి సోదరుడా, ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో సంభవించినప్పుడు కూడా మనము ఇటువంటి శ్రమానుభవంలో పాలివారిగా ఉండి, క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవాలి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. గమనిస్తున్నారా? రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు. దేని కొరకంటే? ప్రభువు కొరకు. దేని కొరకంటే? విశ్వాసముతో పరలోక రాజ్యమే మా యొక్క ఆశ, మా కోరిక. ఈ భూమి మీద ఈ మట్టి శరీరముతో ఎన్ని పరిస్థితులు కలిగిన మంటకాల సమయంలో మనం చూసాం. ఈ రోజు వరకు కూడా ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ప్రభు కొరకు హతసాక్షులు చేయబడ్డారు, ఎంతో మంది చెరసాల్లో వేయబడ్డారు, ఎంతో మంది మానభంగము చేయబడ్డారు, ఎంతో మంది తలకాయ నరికివేయబడ్డారు, ఎంతో మంది కనుక హింసించబడ్డారు, ఎంతో మంది తమ భర్తను చూస్తుంటేగానే తమ భార్యని పాడు చేసేవారు, ఎంతో మంది తమ పిల్లలు చూస్తుంటేనే తమ తల్లిదండ్రులు ఘోరముగా చంపారు అనేక దేశాల్లో. కనుక మణిపూర్ రాష్ట్రంలో మనం చూసిన ఎంతో మందిని ఎన్ని రకాలుగా చంపారు, ఎన్ని రకాలుగా మందిరాలు కాల్చివేశారు, ఎన్ని రకాలుగా సేవకులను చంపారు, ఎన్ని రకాలుగా హింసించారు. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. రంపములతో కూడా ఒక మానుని కోసినట్లుగా దేవుని సేవకుల్ని, పరిశుద్ధులని వారు కోసినప్పుడు కూడా, వారు రాళ్లతో కొట్టబడినప్పుడు కూడా, చెరసాలు వేయబడినప్పుడు కూడా వారు ప్రభువు కొరకు చావడానికి సైతము వారు వెనికంజి వేయక తమ విశ్వాసము ద్వారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నారు. ఇదేం తెలియజేస్తుంది మనకంటే, ఎవడైనా క్రైస్తవుడైనందువలన శ్రమ అనుభవించాలి. ఇంకా మనం గమనించ శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. శోధింపబడుట, స్త్రీలైతే వారిని శారీరకంగా శోధింప చేస్తారు, పురుషులనైతే పలు రకాలుగా హింసించి శోధిస్తూ వచ్చారు, పలు రకాలుగా వారిని బాధ పెడుతూ వచ్చారు, పలు రకాలుగా ఇవి ఎప్పుడు ఉన్నాయంటే
మునుపు జరిగినవే ఇప్పుడు జరుగుతుందని ప్రసంగ గ్రంథంలో రాయబడ్డాయి. ఇవేవి కొత్త కాదు. కనుక పాత నిబంధనలో మన పితరులు ఎంతో మంది ఎన్నో భయంకరమైన శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు జరిగినవి ఏవి కూడా ఎన్నదగినవి కావట. ఇప్పుడు జరిగినవి కొత్తవి కావు, పాతవే ప్రపంచం అంతటిలో దేవుని సేవకులకు, పరిశుద్ధులకు సంభవిస్తున్నాయని. ఖడ్గముతో చంపబడిని, కత్తులతో పొడిశారు, కత్తులతో తలక నరికారు, కత్తులతో ముక్కలుగా నరుకుతూ వచ్చారు. ఎవరు వీళ్ళు? ఎవరంటే తమ దేవుని ఎరుగువారు, బలము కలిగి, వారు ప్రభువు కొరకు చావడానికి సైతము సిద్ధపాటు కలిగి తమ విశ్వాసాన్ని వారు విడువలేదు. ఒక తల్లికి 7 కొడుకులు, 7 బట్టలు ఇప్పి ఐసుగడ్డలను పడుకుని పెట్టారు. కనుక యేసు దేవుడు కాడు అని చెప్పమంటే ఒకరిని అన్నారు యేసు దేవుడు అని అనేవాడు, వారిని కాల్చేశారు. కడవరికి 6 చంపడము ఈ తల్లి సంతోషించింది, వారు ప్రభువే కావాలని. 7వాడు నీవు మా మాట అంటే నిన్ను గొప్పవానిగా చేస్తాం, నిన్ను ఐశ్వర్యవంతం చేస్తాం, ఉన్నతమైన పదవి నీకు ఇస్తామంటే వాడు యేసు ప్రభు దేవుడని కాదు అని చెప్పు అంటే యేసే దేవుడని వాడు గట్టిగా కేకవేసినప్పుడు వాడిని కాల్చివేశాడు. కాల్చివేసిన పక్కని ఒక అధికారి ఇదంతా చూస్తున్నాడు. ఒక్కొక్కరిని కాలుస్తుంటే ఒక్కొక్క దూత వచ్చి వారిని పరలోకాన్ని తీసుకెళ్లడము కల్లారు చూసి ఈ వ్యక్తి ముందుకెళ్ళి నేను కూడా ప్రభు నమ్మాను, నన్ను చంపండి అని చెప్పినప్పుడు అతన్ని కాల్చివేశారు. అతడు పరలోక రాజ్యాన్ని తమకున్న విశ్వాసం బట్టి, చూసిన దాన్ని బట్టి ప్రభువుని అంగీకరిస్తూ పరలోకాన్ని సంపాదించుకున్నాడు. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల మీదను, గృహాల్లోను, స్వరంగములోను తిరుగులాడుచు సంచరించని అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. ప్రభువు కొరకు ఇంకెట్టి శ్రమలు అనుభవించారంటే గొర్రె చర్మమును, మేక చర్మములను వేసుకొని బట్టలు లేకుండా కొండల్లో, అడవుల్లో, ఎడారిలో, లోయలో గనుక గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు. దరిద్రులై ఉన్నారు, శ్రమపడ్డారు, హింసించబడ్డారు. ఎవరి కొరకు ఈ శ్రమలన్నంటే నా ప్రభువు కొరకు. దేని కొరకంటే పరలోకము కొరకు. ఎందుకు ఈ శ్రమ పడ్డాలి, ఎవరికి మీ మాదిరిగా ఉన్నారని చూస్తే మనము దేవుని వాక్యము 2వ పేతురు పత్రికలో దేవుని వాక్యము చూడండి ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 19 ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి మీరు దుఃఖము సహించినేళ్ల అది హితమగును. తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినేళ్ల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినేళ్ల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియించిపోయి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదరక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరయ్యు అధ్యక్షునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించేవారు ఆయన కొరకు మళ్ళేవారుగా, ఆయన వైపు తిరిగేవారుగా ఉంటారు. దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల్లోను, గృహల్లోను, స్వరంగములోను తిరుగులాడిరి. ఎక్కడెక్కడ వారు తిరిగారంటే వారి ప్రాణాలను కాపాడుకోవడానికి అడవుల్లో తిరిగారు, కొండల్లో తిరిగారు, గృహాల్లో తిరిగారు, లోయ స్వరంగంలో తిరిగారు,
వారు తిరుగుచూ సంచరించారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైంది కాదు. లోకము దాని ఆశ గతించెను, ప్రభువు చిత్తం నెరవేర్చేవాడు నిరంతరం. వారు ప్రభువు చిత్తాన్ని నెరవేర్చేవారుగా, వారు ప్రభువు కొరకు చావడానికి, వారు ప్రభువు కొరకు ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనా ఆయన ఆదరించేవాడని కొరింథీ పత్రికలో రాయబడుతుంది. నాలుగు వారిని ఆదరించే దేవుడు, ధైర్యపరిచే రక్షకుడు, వాళ్ళు విమోచించి వాళ్ళ ప్రాణముతో చివరి సమయం వరకు కూడా వారు ప్రభువు కొరకు తమ ఎట్టి శ్రమ కలిగినప్పుడు కూడా ప్రభువుని పొందిన శ్రమానుభవములన్నీ జ్ఞాపం చేసుకొని వారు శ్రమ పడుతూ ప్రభువు కొరకు వారు చనిపోయి పరలోక రాజ్యాన్ని ఇది మన పితరులు మన ముందుంచిన మాదిరికరమైన నూతన నిబంధనలో మన కొరకు వారు చేసిన త్యాగము మనకి ఇది ఏం రుజువు చేస్తుందంటే, ప్రియ విశ్వాసులారా, ప్రియ సేవకులారా, మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు కూడా మనం ప్రభువు కొరకు విశ్వాసముతో ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలని ఈ పాఠము మనకి నేర్పిస్తుంది. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. ఇక్కడ రాయబడిన లేఖన భాగములు వీరందరూ అంటే వీరందరూ ఇప్పుడు చదువుతున్న హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం కాకుండా ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు మొదలుకొని యేసుప్రభు సిలువలో చనిపోయే ముందు వరకు కూడా, యేసుప్రభు వారు తిరిగి భూమి మీదకి వచ్చిన దినము వరకు కూడా, సంఘము పరలోకానికి ఎత్తబడిన దినం వరకు కూడా వీరందరూ తమ విశ్వాసం ద్వారా పొందిన వారే, తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. క్రైస్తవుడిగా, ఒక విశ్వాసగా, ఒక సేవకుడిగా నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రభువు కొరకు వాగ్దానాలను సంపాదించుకొని, వాగ్దానాన్ని ప్రభువుకి ప్రార్థన చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుని మీద ఆధారపడినట్లయితే మనము లేకుండా ఆయన మనకు సహాయం చేయాలి. మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తం, మనము అంటే ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు. కనుక ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ముగ్గురు ఒకరుగా ఉండి, మనము అంటే బహువచనం, మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచును. దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగానే వాగ్దానం ఫలము అనుభవించిన వారు, విశ్వాసము ద్వారా ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకు చావడానికి సిద్ధపడే వారందరికీ కనుక పరలోక రాజ్యము ఉంది. పరలోక రాజ్యములో బహుమానాలు ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడ్డది. కనుక ఆ నీతి కిరీటము సంపాదించుకోవాలి అంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇప్పుడే నీవు ఉన్న స్థలములో ఒక విశ్వాసగా, ఒక సేవకుడుగా, కనుక మన పితరులకు వచ్చిన శ్రమానుభవములన్నీ కూడా మన ముందు ఉన్నట్లుగైతే మనము కూడా అట్టి విశ్వాసాన్ని అనుభవించి, అట్టి వారి వలె వాగ్దానాన్ని పొందుకొని, అట్టి వారి వలె ప్రభువు కొరకు కనుక మరి శ్రేష్టమైన ఆ యొక్క పరలోక రాజ్యం కొరకే మనము సిద్ధపాటు కలిగి ఉండాలని దీని యొక్క అర్థం. గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వాగ్దాన దేశమైన పరలోకము, వాగ్దాన దేశమైన కనాను పట్టణము ఇశ్రాయేలీయులు ప్రవేశించినట్లుగా, అయితే ఆ పరలోక రాజ్యం అనేది ఇంకా ప్రవేశించలేదు వీరందరూ కూడా. ఆదాము మొదలుకొని ప్రపంచ పంచభూతములు మికటమైన వ్యాండ్రముతో నాశనమై దినము ముందు వరకు కూడా ఎవరైతే పరలోకానికి తమ శ్రమల ద్వారా, కష్టము ద్వారా, నిందలు, అవమానాల ద్వారా వారు కలిగిన విశ్వాస జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో వారు ప్రభువు కొరకు జీవించారో వారందరూ కూడా మనము లేకుండా వాగ్దాన ఫలము, ఆ పరలోక రాజ్యాన్ని పొందలేదు అని ఇక్కడ స్పష్టముగా లేఖనము రాయబడుతుంది. కనుక వీరు వాగ్దాన ఫలము ఇంకను అనుభవింపలేదు. కనుక మనుషులు ఒకసారి మృతి పొందును, ఆ తరువాత తీర్పు జరగను. అన్యాయము చేయవాడు అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడు ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను,
వాని క్రియ చొప్పున సిద్ధపరచిన జీతం ఆయన దగ్గర ఉంది. పరిశుద్ధులకి తీర్పు లేదు, పరిశుద్ధులు ప్రభువు కొరకు కనుక పరలోక రాజ్యంలో ప్రవేశించే దినం వరకు కూడా కనుక వారి భూమి మీద ప్రభు కొరకు సహించినట్లుగైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురుతో పాటు కనుక వాగ్దాన ఫలం అనుభవించిన విశ్వాసముతో జీవించేవారు యుగాలు ఆ రాజ్యములో ఆయనతో పాటు ఉంటారు అని దీని యొక్క అర్థం. ఆ రీతిగా మనల్ని మన జీవితాన్ని పరీక్షించుకొని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనకు ఏం చెప్తుందంటే, విశ్వాసముతో ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన కొరకు బ్రతికి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనేది మనకి నేర్పుతూ ఉంది. ఆ రీతిగా మనల్ని మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ప్రియ అన్యజనులైన మీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే నీ జీవితంలో కూడా ఆయన రక్తంతో నిన్ను కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను కూడా ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరిచి నరకం నుంచి తప్పించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కొన్ని మాటలు మా ప్రియులు ఉన్నారు అయా, వారిక మా పితరులు ఏ రీతిగా నీ కొరకు నూతన నిబంధనలను కూడా ఎన్నో శ్రమానుభవాలు అనిపించారు. అట్టి పరిస్థితులు గుండా మా జీవితంలో కూడా వెళ్ళినప్పుడు అట్టి విశ్వాసము కలిగట్టి వాగ్దానాన్ని పొందుకొని యుగయుగాలు నీ రాజ్యములో నీతో ఉండే ధన్యకరమైన జీవితాన్ని మాకు తెలియచేసినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఎవరైతే నీ ఏర్పాట్లు ఉన్నారో వారిని రక్షించు, నీ దాసుల్ని, పరిశుద్ధుల్ని ఎట్టి శ్రమల్లో కూడా అయా నీ కొరకు ఆత్మీయ తీరుని సేవించి నీ రాజ్యము సంపాదించుకున్న వారుగా సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మీయ కన్య సహవాసం తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువా గురియోద్దాకే పరుగెత్తుచున్నాను నేను, ఉన్నత పిలుపు నాకు కలుగు బహుమానం పొందవాలే నాని, ఉన్నత పిలుపు నాకు కలుగు బహుమానం పొందవాలే నాని. ప్రభువా గురియోద్దాకే పరుగెత్తుచున్నాను నేను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.